వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే తెలుగు కంటెంట్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఎవరైతే కొత్తగా ఛానల్ని అయితే ఎవరైతే చూసారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? శ్రీనాథుడా, తిక్కన్నానా, చేమకూరి వెంకట కవిన, ఎర్రన్నాన. సో ధర్మార్జునుల పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? చేమకూరి వెంకట కవి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రబంధంలో ఎన్ని రకాలైన వర్ణనలు ఉంటాయి అని అడిగారు. సో ఎన్ని ఉంటాయి? 10, 18, 32, 23. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? 18 రకాలైన వర్ణనలు ఉంటాయి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి అభినవ భోజరాజు బిరుదాంకితులు ఎవరు అని అడిగారు. అభినవ భోజరాజు బిరుదాంకితులు ఎవరు అని అడిగారు. ఎవరు? చామకూర వెంకట కవిన, రఘునాథ నాయకుడ, శ్రీకృష్ణ దేవరాయల, విజయ రాఘవ నాయకుడ. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? రఘునాథ నాయకుడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వారిలో అందంలో జయంతుని వంటి వాడెవరు అని అడిగారు. ఆప్షన్ 1 వచ్చి అర్జునుడు, ఆప్షన్ 2 ధర్మరాజు, ఆప్షన్ 3 నకులుడు, ఆప్షన్ 4 భీముడు అని ఇచ్చారు. సో అందంలో జయంతుని వంటి వాడు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అర్జునుడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పతక కులాది పద్వజుడు అనగా ఎవరు అని అడిగారు. ఎవరు? భీష్ముడా, ద్రోణుడా, అర్జునుడా, శ్రీకృష్ణుడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? శ్రీకృష్ణుడు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్షితిధర కన్యకాధిపతి అనగా ఎవరు అని అడిగారు. ఎవరు? శ్రీకృష్ణుడా, హిమవంతుడా, శివుడా, అర్జునుడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? శివుడు. క్షితిధర కన్యకాధిపతి సో అనగా శివుడు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి తమ్ము కుర్రలు ఏ సమాసం అని అడిగారు. తమ్ము కుర్రలు ఏ సమాసం అవుతుంది? విశేషణ పూర్వపద కర్మధారయమా, విశేషణ ఉత్తరపద కర్మధారయమా, విశేషణ ఉభయపద కర్మధారయమా, ఉపమాన పూర్వపద కర్మధారయమా. సో ఏమవుతుంది? తమ్ము కుర్రలు అనేది ఏ సమాసం అవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయం. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డినా, రావి నారాయణ రెడ్డినా, పివి నరసింహారావునా, వట్టికోట ఆళ్వార్ స్వామినా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగ రచయిత ఎవరు? పివి నరసింహారావు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి పివి నరసింహారావు సంపాదకుడిగా నడిచిన పత్రిక ఏది అని అడిగారు. ఏ పత్రిక? ఉదయనీనా, త్రివేణినా, సృజనానా, కాకతీయనా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాకతీయ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సహస్ర ఫన్ గ్రంథానికి వచ్చిన బహుమతి ఏది అని. ఏ బహుమతి వచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీనా, రాష్ట్ర సాహిత్య అకాడమీనా, తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారమా, జ్ఞానపీఠ అవార్డు వచ్చిందా? ఏ అవార్డు వచ్చింది? సహస్ర ఫన్ గ్రంథానికి వచ్చిన బహుమతి అని అడిగారు. ఆన్సర్ అనేది ఏమవుతుంది? కేంద్ర సాహిత్య అకాడమీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పన్ లక్షత్ కొన్గతో అనే పుస్తకాన్ని అబలా జీవితంగా పివి అనువదించారు. అయితే అది ఏ భాషలోనిది అని అడిగారు. పన్ లక్షత్ కొన్గతో అనే పుస్తకం. సో దాన్ని పివి అబలా జీవితంగా అనువదించారన్నారు. అయితే అది ఏ భాషలో ఉన్నది అని అడిగారు. సో ఏ భాష? హిందీనా, కన్నడానా, మరాఠీనా, తమిళమా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మరాఠీ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి
బూర్గుల నిర్వహించిన పదవి ఏది అని అడిగారు. ఏం పదవి నిర్వహించారు? ఎంపీ, రాజ్యసభ సభ్యుల, ముఖ్యమంత్రినా, గవర్నరా, పైవన్నీనా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి అసాధారణ పొడగరితనం కంటే డాక్టర్ రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు అని పలికిన అమెరికా రాయబారి ఎవరు అని అడిగారు. ఎవరు? ప్రొఫెసర్ గాల్బ్రైతా, డోనియనా, నిక్కీ హెలెనా, డబ్ల్యూఆర్ వింగ్సా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రొఫెసర్ గాల్బ్రైత్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి రామకృష్ణారావు బేగంపేట విమానాశ్రయంలో పుష్పమాలతో సత్కరించిన ఇబన్ షా ఉద్ ఏ దేశపు రాజు? ఇబన్ షా ఉద్ ఏ దేశపు రాజు అని అడిగారు. ఏ దేశానికి రాజు? అరేబియానా, ఫ్రాన్సా, దుబాయా, పాకిస్తానా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అరేబియా. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వలస కూలీ పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. వలస కూలీ పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఆలశెట్టి ప్రభాకర, దేశాయి తిప్పారెడ్డినా, ముకురాల రామరెడ్డినా, ఇరువెంటి కృష్ణమూర్తినా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ముకురాల రామరెడ్డి. వలస కూలి పాఠ్యభాగ రచయిత ముకురాల రామరెడ్డి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వలస కూలి పాఠ్యభాగం ముకురాల రామరెడ్డి రచించిన ఏ గ్రంథం నుండి గ్రహించబడిందా అని అడిగారు. సో ఏ గ్రంథం నుండి? హృదయ శైలినా, నవ్వే కత్తులునా, రాక్షస జాతరానా, ఉపరిశోధనానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? హృదయ శైలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మన్యం కొండ ఏ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని అడిగారు. మన్యం కొండ. సో ఏ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం? రంగారెడ్డి, నల్గొండనా, మహబూబ్ నగర, మెదక్? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మహబూబ్ నగర్. నెక్స్ట్ బిట్ వచ్చి సరళా సాగరం ఏ సంస్థానపు రాణి పేరుపై నిర్మించబడింది? సరళా సాగరం ఏ సంస్థానపు రాణి పేరుపై నిర్మించబడింది అని అడిగారు. సో గద్వాల రాణినా, వనపర్తి రాణినా, భువనగిరి రాణినా, వరంగల్ రాణినా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వనపర్తి రాణి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సరళా సాగరం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. ఏ జిల్లాలో ఉంది? వనపర్తినా, సిద్దిపేటనా, సిరిసిల్లానా, మూలుగా? సో సరళా సాగరం ఏ జిల్లాలో ఉంది? వనపర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి జూరాల ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది అని అడిగారు. జూరాల ప్రాజెక్ట్ ఏ నది మీద నిర్మించబడింది? కృష్ణానా, గోదావరి, తుంగభద్రనా, మంజీరానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి రంగాచార్య స్వగ్రామమైన చిన్న గూడూరు ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. చిన్న గూడూరు ఏ జిల్లాలో ఉంది? నల్గొండనా, సిరిసిల్లానా, మహబూబాబాదా, రంగారెడ్డినా? సో ఏ జిల్లాలో ఉంది? మహబూబాబాద్. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు నవలలో పాత్రోచిత భాషను మొదటగా ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు? దాశరథి రంగాచార్యనా, వట్టికోట ఆళ్వార్ స్వామినా, కందుకూరి వీరేశలింగంనా, పోరంకి దక్షిణామూర్తినా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? దాశరథి రంగాచార్య. నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఏ నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందని అడిగారు. సో ఏది? మోదుగు పూలునా, జనపదమా, చిల్లర దేవుళ్ళునా, మాయా జలతారనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? చిల్లర దేవుళ్ళు. నెక్స్ట్ బిట్ వచ్చి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందును అని అడిగారు. సో ఏ ప్రక్రియకు చెందింది? వ్యాసమా, స్వీయ చరిత్రనా, ఇంటర్వ్యూనా, పీఠిక? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది?
ఇంటర్వ్యూ. నెక్స్ట్ బిట్ వచ్చి జనపదం నవలలోని ప్రత్యేకత ఏమిటి అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్నీ. రంగాచార్య రాసిన విశాలమైన విస్తృతమైన నవల, అలాగే మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోప్గా చూపిన నవల, అలాగే ఒక తెలంగాణ కాదు మొత్తం భారతదేశానికి చెందిన నవల. పైవన్నీ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పదని రంగాచారి ఏ నవలలో చెప్పారు అని అడిగారు. సో ఏ నవలలో చెప్పారు? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మోదుగు పూలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి దాశరథి రంగాచారి ఆత్మకథ ఏది అని అడిగారు. సో ఏంటి? యాత్రాస్మృత, జీవనయానమా, నా గొడవ, నేను నా దేశమా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? జీవనయానం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, జీవనయానం. నెక్స్ట్ బిట్ వచ్చి సర్వేశ్వర శతకం రాసిన వాడు ఎవరు అని అడిగారు. సో సర్వేశ్వర శతకం రాసింది ఎవరు? తాళ్ళపాక అన్నమయ్యనా, యాతవాక్కుల అన్నమయ్యనా, పాల్కురికి సోమనాథుడా, మల్లికార్జున పండితుడా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? యాతవాక్కుల అన్నమయ్య. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి రాజుల్మత్తల్ వారి సేవ నరక ప్రాయంబు అంటూ రాజనింద చేసిన వారు అని అడిగారు. సో ఎవరు? పోతనానా, శ్రీనాథుడా, దూర్జటినా, తిక్కనానా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? దూర్జటి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో తొలి తెద్ది కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం రాసిన వారు ఎవరు అని అడిగారు. ఎవరు? మరింగంటి సింగరాచార్యుడా, యాలకూచి బాలసరస్వతినా, ఏనుగు లక్ష్మణ కవినా, కానదం పెద్దన సోమయాజినా. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? యాలకూచి బాల సరస్వతి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో తొలి దృశ్యాంత శతకం ఏది అని అడిగారు. సో ఏంటి? సుమతి శతకమా, భాస్కర శతకమా, శ్రీకాళహస్తీశ్వర శతకమా, నారాయణ శతకమా. ఆన్సర్ అనేది ఏమవుతుంది? భాస్కర శతకం. భాస్కర శతకం అనేది ఏమవుతుంది? తెలుగులో తొలి దృష్టాంత శతకం. భాస్కర శతకం అనేది తెలుగులో తొలి దృష్టాంత శతకం. నెక్స్ట్ బిట్ వచ్చి భావానంద చరిత్ర, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్య మాలికను రచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఆన్సర్ అనేది ఏమవుతుంది? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. గౌరీభట్ల రఘురామ శాస్త్రి. నెక్స్ట్ బిట్ వచ్చి నింబగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకం రచించిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? నింబగిరి నరసింహ శతకం, ఈశ్వర శతకం రచించిన వారు ఎవరు? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అందే వెంకటరాజం. అందే వెంకటరాజం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో ఇమ్మిడి శెట్టి చంద్రయ్య రాసిన శతకం ఏది అని అడిగారు. సో ఏ శతకం రాశారు? మృత్యుంజయ శతకమా, పాలం వెంకటేశ్వర శతకమా, రామప్రభు శతకమా, పైవన్య. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పైవన్ని. నెక్స్ట్ బిట్ వచ్చి చంద్రమౌళీశ్వర శతకం రాసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? చంద్రమౌళీశ్వర శతకం రాసిన వారు ఎవరు? ఆన్సర్ అనే ఏమవుతుంది మనకి? ఇమ్మడి శెట్టి చంద్రయ్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి పూచెన్ ప్లస్ గలువలు అనేది ఏ సంధి అని అడిగారు. పూచెన్ ప్లస్ గలువలు ఏ సంధి అవుతుంది? ధృత ప్రకృతిక సంధ్య, గసడ దవాదేశ సంధ్య, సరళ దేశ సంధ్య, 1 మరియు 3. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది?
1 మరియు 3 ధృత ప్రాకృతిక సంధి సరళాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది అని అడిగారు. దీక్షకు సిద్ధం కండి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది అని అడిగారు. సో దేనికి వ్యాసమా, స్వీయ చరిత్రనా, కరపత్రమా, గజల? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కరపత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి కరపత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? నావెలా, షార్ట్ స్టోరీనా, పాంప్లెటా, మోనోగ్రాఫా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పాంప్లెట్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో కరపత్రాలు ఎప్పటి నుండి ఉన్నాయి అని అడిగారు. సో ఎప్పటి నుండి ఉన్నాయి? ప్రాచీన కాలమా, మొఘల్ రాజుల కాలమా, ఆంగ్లేయులు రాక తర్వాత, ఆంగ్లేయులు రాకముందా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆంగ్లేయులు రాకముందు నుంచే ఉన్నాయి. నెక్స్ట్ బిట్ వచ్చి చెలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది అని అడిగారు. చెలిమి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందుతుంది? సో ఏ ప్రక్రియకి చెందుతుంది? ఇతిహాసమా, ప్రబంధమా, కథానికనా, కావ్యమా? చెలిమి పాఠ్యభాగం ఏమవుతుంది ఆన్సర్ అనేది? సో బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో మొట్టమొదట అచ్చ తెనుగు కావ్యం ఏది అని అడిగారు. సో ఏంటి ఆన్సర్ అనేది ఏమవుతుంది? నీలాసుందరి పరిణయమా, యయాతి చరిత్రనా, విప్ర నారాయణ చరిత్రనా, తపతి సంవర్ణోపాఖ్యానమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? యయాతి చరిత్ర. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చెలిమి పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అని అడిగారు. చెలిమి పాఠ్యభాగ ఇతివృత్తం సో ఏంటి? సంస్కృతినా, స్నేహం విలువనా, మానవ సంబంధాల, దేశభక్త? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? మానవ సంబంధాలు. నెక్స్ట్ బిట్ వచ్చి యయాతి చరిత్రను అంకితం పొందినవారు ఎవరు అని అడిగారు. సో ఎవరు? అమీన్ ఖానా, ఇబ్రహీం కుతుబ్ షానా, కులీ కుతుబ్ షానా, అబుల్ హాసన్ తానిషానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అబుల్ హాసన్ తానిషా. నెక్స్ట్ బిట్ వచ్చి దేవతల గురువు ఎవరు అని అడిగారు. ఎవరు? ఇంద్రుడా, జైమినీనా, ఆత్రినా, బృహస్పతినా? సో దేవతల గురువు ఎవరు? బృహస్పతి. నెక్స్ట్ బిట్ వచ్చి చరిష్మా తండ్రి ఎవరు అని అడిగారు. శర్మిష్ఠా తండ్రి ఎవరు అని అడిగారు. ఎవరు? బృహస్పతినా, శుక్రాచార్యుడా, యముడునా, పురుష పర్వుడునా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? శుక్రాచార్యుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వాణిలో దేవయాని చెలికత్తె ఎవరు అని అడిగారు. సో ఎవరు? గార్నికానా, దమయంతినా, వాసంతికానా, రోహిణీనా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వాసంతిక. నెక్స్ట్ బిట్ వచ్చి దేవయానిని నూతిలో త్రోసినది ఎవరు అని అడిగారు. సో ఎవరు? ఇంద్రుడా, యయాతినా, చర్మిష్ఠానా, గార్నికానా? సో ఆన్సర్ ఏమవుతుంది? గార్నిక. నెక్స్ట్ బిట్ వచ్చి దేవయానిని రక్షించినది ఎవరు అని అడిగారు. సో ఎవరు రక్షించారు? ఆన్సర్ అనేది ఏమవుతుంది? యయాతి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి వేములవాడ భీమకవి ఏ శతాబ్దం వాడు అని అడిగారు. సో వేములవాడ భీమకవి ఏ శతాబ్దం వాడు? సో ఏ శతాబ్దానికి చెందినవారు? 12, 13, 11, 14? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? 13వ శతాబ్దమే చెందినవాడు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు అని అడిగారు. ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు అని అడిగారు. ఎవరు? రంగనాయకమ్మ,
సంగం లక్ష్మీబాయ, ఉన్నవల్ లక్ష్మీబాయమ్మన, సావిత్రిన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఉద్యమ స్ఫూర్తి పాఠ్యభాగ రచయిత్రి ఎవరు? సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ బిట్ వచ్చి నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి ఆత్మకథను తెలుపుతుంది అని అడిగారు. సో ఎవరి ఆత్మకథను తెలుపుతుంది? నా జైలు జీవితం అనుభవాలు జ్ఞాపకాలు. సో ఎవరి ఆత్మకథ? సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆత్మకథలు ఏ పురుష కథనంలో కొనసాగుతాయి అని అడిగారు. సో ఉత్తమ పురుషానా, మధ్యమ పురుషానా, ప్రథమ పురుషానా, అన్య పురుషానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఉత్తమ పురుష. నెక్స్ట్ బిట్ వచ్చి బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గంలో సంగం లక్ష్మీబాయి ఏ శాఖ మంత్రిగా పనిచేసింది అని అడిగారు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ బిట్ వచ్చి జైలులో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నిరసన వ్రతం చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు చేశారు? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 నెహ్రూ, సయ్యద్ అహ్మద్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సృష్టి స్థితి లయలకు సూచికంగా చెప్పబడే వృక్షం ఏది అని అడిగారు. సో ఏ వృక్షాన్ని చెప్తారు? సృష్టి స్థితి లయలకు సూచికగా చెప్పబడే వృక్షం. సో రావి చెట్ట, వేప చెట్ట, అశ్వత్థ వృక్షమా, మర్రి చెట్ట? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అశ్వత్థ వృక్షం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. కోరస్ పాఠ్యభాగ రచయిత. సో ఎవరు? ఆన్సర్ అనేది ఏమవుతుంది? సలంద్ర లక్ష్మీనారాయణ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది అని అడిగారు. సో ఏ ప్రక్రియకు చెందుతుంది? గజల, వచన కవితాన, అనువాద కవితాన, గేయ కవితాన? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వచన కవిత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతంగా నిర్మించబడే కవితలు ఏవి అని అడిగారు. సో ఏ కవితలు? యాత్రా చరిత్రనా, వచన కవితానా, గజల, మినీ కవితానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? వచన కవిత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చందో నియమం లేని స్వేచ్ఛా కవిత్వం ఏది అని అడిగారు. సో ఏది? వచన కవిత. నెక్స్ట్ బిట్ వచ్చి కోరస్ పాఠ్యభాగం ఏ గ్రంథం నుండి గ్రహించబడింది అని అడిగారు. సో ఏ గ్రంథం నుండి గ్రహించబడింది? వేడిగాలినా, చావుగీతమా, సుడిగుండాల, అర్ధనాదమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? చావుగీతం. నెక్స్ట్ బిట్ వచ్చి అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట అన్నవారు. సో ఎవరన్నారు ఆ మాట? అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట అని ఎవరన్నారు? కాళోజీనా, దాశరథయ, వట్టికోటనా, దేవులపల్లినా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? కాళోజీ. సో నెక్స్ట్ బిట్ వచ్చి సలంద్ర లక్ష్మీనారాయణ తొలి కవిత సంకలనం ఏది అని అడిగారు. సో ఏది? ఆన్సర్ అనేది ఏమవుతుంది? వేడిగాలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి దళిత మేనిఫెస్టో కవితను రాసిన వారు ఎవరు అని అడిగారు. దళిత మేనిఫెస్టో కవిత రాసిన వారు. సో ఎవరు రాశారు? సలంద్ర లక్ష్మీనారాయణ.
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పువ్వుకి ముళ్ళుకి భేదం చెప్తే ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే అనేది ఏ అలంకారం అని అడిగారు. సో ఏ అలంకారం అవుతుంది? అత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు అని అడిగారు. సో వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు? ఇరువెంటి కృష్ణమూర్తి గారు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి ఏ గ్రామంలో జన్మించారు అని అడిగారు. సో ఏ గ్రామంలో జన్మించారు? మహబూబ్ నగర్. నెక్స్ట్ బిట్ వచ్చి కవి సమయములు అనేది ఇరువెంటి కృష్ణమూర్తి రాసిన ఏ గ్రంథం అని అడిగారు. సో ఏ గ్రంథము? సిద్ధాంత గ్రంథం. నెక్స్ట్ బిట్ వచ్చి ఇరువెంటి కృష్ణమూర్తి శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా ఏ ఉద్యమంలో పాల్గొన్నారు అని అడిగారు. సో ఏ ఉద్యమంలో పాల్గొన్నారు? హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది వానిలో ఇరువెంటి కృష్ణమూర్తి రచన ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి పైవన్నీ. నెక్స్ట్ బిట్ వచ్చి విశ్వమత మహాసభలో ఉపన్యాసం చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి స్వామి వివేకానంద. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.